ఈ పెళ్ళి ఈ పెళ్ళి సందర్భంగా గొప్ప సంతోషము, సమాధానము, ఆశీర్వాదము పొందుకున్నట్లు జయప్రదంగా జరిగించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో దేవునికి స్తోత్రం. హలో. నాకున్న బలమా హలో నాకున్న బలమా, నాకున్న ధనమా, నావన్నీయు నీవేగా, నావన్నీయు నీవేగా. నాకున్న బలమా, నాకున్న ధనమా, నావన్నీయు నీవేగా. నన్ను కన్నది, నన్ను కొన్నది, నన్ను కన్నది, నన్ను కొన్నది, నా ఆశలన్నీయు నీవేగా, నా ఆశలన్నీయు నీవేగా. నాకున్న బలమా, నాకున్న ధనమా, నావన్నీయు నీవేగా, నావన్నీయు నీవేగా. నా కోర్కెలు తీర్చిడి నా దేవా, నా తలంపులు ఎరిగిన ప్రభువా. నా కోర్కెలు తీర్చిడి నా దేవా, నా తలంపులు ఎరిగిన ప్రభువా. నెరవేర్చువాడా, నా సర్వము నీవై నన్ను నడిపించు దేవా. నా ఆశలన్నీయు నెరవేర్చువాడా, నా సర్వము నీవై నన్ను నడిపించు దేవా. నాకున్న బలమా, నాకున్న ధనమా, నావన్నీయు నీవేగా, నావన్నీయు నీవేగా.
నీవేగా. నన్ను కన్నది, నన్ను కొన్నది, నన్ను కన్నది, నన్ను కొన్నది, నా ఆశలన్నీయు నీవేగా. నాకున్న బలమా, నాకున్న ధనమా, నావన్నీయు నీవేగా, నావన్నీయు నీవేగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తెని సిద్ధపరిచినట్లయితే 1-2 పాటలు అయిన అనంతరం బాబు మౌనంగా ఉండాలి. కొంచెం వాళ్ళు మౌనంగా ఉంచండి. హలో హలో, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కాబట్టి కొంచెం అందరూ సహకరించాలండి. పెద్ద మనుషులు మీరు. ప్రార్థన అయిన తర్వాత మీ ఇష్టం, మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు. మీరు మాకు కొద్దిగా సహకరించి మీరు మీకు సిద్ధపరిచిన ఆ సీట్లలో మీరు కూర్చోవాలని ప్రేమతో తెలియపరుస్తున్నాం. మీకు కొన్ని నిమిషాల్లో వివాహం ముగించబడుతుంది. పెద్దలైనటువంటి వారందరూ కూడా మాకు కొద్దిగా సహకరించండి. Praise the Lord. 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 Praise the Lord.
ఏ చోటున నివసించిన నాతోనే ఉండి దీవిస్తానని వాగ్దానం చేసినాడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసినాడు నమ్మదగిన దేవుడు. భయమెందుకు నా మనసా నీకు, భయమెందుకు నా మనసా నీకు, దేని గురించి చింతించకు, దేని గురించి చింతించకు. ఏ చోటికి నే వెళ్ళిన నాతో పాటుగా నడుస్తానని. Praise the Lord. చోటున పని చేసిన ఉన్నత స్థానము చేరుస్తానని. ఏ చోటున పని చేసిన ఉన్నత స్థానము చేరుస్తానని వాగ్దానం చేసినాడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసినాడు నమ్మదగిన దేవుడు. భయమెందుకు నా మనసా నీకు, భయమెందుకు నా మనసా నీకు, దేని గురించి చింతించకు, దేని గురించి చింతించకు. ఏ చోటికి నే వెళ్ళిన నాతో పాటుగా నడుస్తానని. ఏ చోటికి నే వెళ్ళిన నాతో పాటుగా నడుస్తానని వాగ్దానం చేసినాడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసినాడు నమ్మదగిన దేవుడు. భయమెందుకు నా మనసా నీకు, భయమెందుకు నా మనసా నీకు, దేని గురించి చింతించకు, దేని గురించి చింతించకు. ఢిల్లీతో పాటు హాల్ వస్తుంది, ఢిల్లీతో పాటు హాల్ వస్తుంది కదా ఆయా పెట్టి.
నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. చోటగలమెత్తినా నీ ప్రేమ ధ్వనించని. పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని. ఏ చోటగలమెత్తినా నీ ప్రేమ ధ్వనించని. పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని. వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపగా స్థిరమైన ఉజ్జీవము నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని. ఆదరణ కలిగించి నీలోనే ప్రదర్శించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. గీతాలతో కనులంత పులకించని. సంగీతమే బోధయే కనువిప్పు కలిగించని. ఆత్మీయ గీతాలతో కనులంత పులకించని. సంగీతమే బోధయే కనువిప్పు కలిగించని. కాలక్షేపం కోసమే పరిమితము కాకుండగా హృదయాల్లో నివసించుచు కార్యాలు జరిగించని. నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని. ఆదరణ కలిగించి నీలోనే ప్రదర్శించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని. ఆదరణ కలిగించి నీలోనే ప్రదర్శించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెండ్లి కుమారుణ్ణి మరి వేదిక మీదకి మరి తీసుకొస్తున్నాం. పెండ్లి కుమారుడు సిద్ధపడి ఉండాలి. ఈలోగా మేఘన వచ్చి మరి ఒక ప్రత్యేకమైన కీర్తన బిడ్డ పాడుతుంది. మరి ఇదివరకు మా చర్చిలో చాలా చిన్నపిల్ల, ఈరోజు యవనస్తురాలుగా బిడ్డ ఎదిగింది. మరి మా మధ్యలోకి రావడం చాలా సంతోషం. సత్య వారి కుటుంబం మరి మేఘన వచ్చి ఒక ప్రత్యేకమైన కీర్తన, ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుతారు. మేలులు నీ మేలులు మరచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా, మేలులు నీ మరచిపోలేనయా, కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయా, కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయా, నీది గొర్రెపిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రెపిల్ల మనసయ్యా, నీది పెళ్లి కుమారుని వేదిక వద్దకు తీసుకొస్తున్నాం. యేసయ్యా గొర్రెపిల్ల మనసయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, నీది పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా, నీది పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యావుగా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యావుగా, నీది ప్రేమించే మనసయ్యా, ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. హల్లెలూయా. చక్కటి పాట పాడినటువంటి మేఘనాకి వాళ్ళ చెల్లికి ప్రత్యేకమైన వందనాలు. మరి వివాహ కార్యక్రమాన్ని ప్రార్థనతో ఇప్పటికే ప్రారంభించాం.
మరి పెండ్లి కుమార్ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరా అందరూ లేచి నిలబడదాం. పెండ్లి కుమారుడు మరి మన మధ్యలోకి వస్తుండగా అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ దయచేసి అందరూ లేచి నిలబడదాం. మరి పెండ్లి కుమారుని సిద్ధపరిచి మన మధ్యకి తీసుకొని వస్తున్నారు కనుక అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత అందరూ లేచి నిలబడదాం. పెళ్లి కుమారుడు మన మధ్యలోకి వస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మరి పెండ్లి కుమారుణ్ణి మరి సిద్ధపరిచి మరి మన మధ్యలోనికి తీసుకుని వేదిక మీదకి తీసుకుని రావడం జరిగింది. మరి కలవలపల్లిలో దేవుని సేవ చేస్తున్న దైవజనరాలు మరి ప్రార్థన చేస్తారు. అర్థం చేసుకుందామండి. స్తోత్రాలు ప్రభువా, మహాగణుడా, మహోన్నతుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ నీ కృపమయ అడల ఉంచి ప్రభువా నాయన ఈ ఉదయకాల సమయంలో ఈ గృహంలో నాయన ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్న వివాహ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. నా ఇరువురు బిడ్డలను ప్రేమించి ప్రభువా వారి ఏకస్తులను చేయడానికి తండ్రి కార్యక్రమం అయ్యా మీరు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు. పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుని సిద్ధపరిచి నాయన వేదికపైకి తీసుకొస్తున్నాం బాబు. మీ కృప నీ కోపదల నాయన దయచేయండి. జరగబోయే వివాహ కార్యక్రమం అంతా అద్భుతంగా మీరు జరిగించండి ప్రభువా. పెళ్లి కుమారుని తీసుకొచ్చాం ప్రభువా, ఆ బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా జరగబోయే వివాహ కార్యక్రమం అంతా పరిశుద్ధాత్మదేవ మీరు ఇక్కడుండి జరిగించుకోండి. మీ నామన మహిమ తెప్పించుకోండి. మీ దాసులు అందరినీ కూడా అయ్యా నడిపిస్తున్న మీ దాసులను, ఇక్కడ ఉన్న మీ దాసులను, అలాగే నాయన వివాహం చేయబోయే దాసులను అందరినీ కూడా అయ్యా మీరే నాయన మీరు స్వాధీనపరచుకొని వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మీరు జరిగించుకోమని, బంధుమిత్రాదులు కూడా రానే ఉన్నారు, వారి రాకపోకల్లో కూడా మీతోటి మీ సహాయం ఇచ్చి నడిపించుకోమని, ప్రారంభం నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్మదేవ మీరు మాత్రమే మీ నామానికి మాత్రమే మహిమ తెప్పించుకుని ఈ కార్యక్రమాన్ని జరిగించుకోమని, నాయన పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీకు మహిమకరంగా జరిగించుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నా పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చో కూర్చో అందరూ కూర్చోండి. మరి పెండ్లి కుమారుని తరపున మరి దైవజనులు కూడా మన మధ్యకు వచ్చారు. వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి పాస్టర్ గారు రండి. పేరు తెలియదు, పేరు ఓకే రండి పాస్టర్ గారు రండి. పెండ్లి కుమార్తెను కూడా మరి సిద్ధపరిచి మరి వేదిక మీదకి తీసుకొస్తూ ఉన్నాం కనుక
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, మా స్థితులేమైనా మాట తప్పేవాడు కానే కాదయ్యా. నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. Praise the Lord. మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా, నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా. యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, మా స్థితులేమైనా యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, మా స్థితులేమైనా మాట తప్పేవాడవు కానే కాదయ్యా. నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. మాట తప్పేవాడవు కానే పరిశుద్ధ 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 ప్రభు, వరదూతాలైనా వర్ణింపగలరా, వరదూతాలైనా 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 వర్ణింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడు. మా దయచేసి లేచులు కూడా ఒకసారి మీకే చెప్తున్నాం. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడు, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మరి పెండ్లి కుమారుణ్ణి వేదిక మీదకి తీసుకొని వచ్చాం, తర్వాత పెండ్లి కుమార్తెను కూడా మన మధ్యకి తీసుకొని వచ్చాం. మరి ఈ సమయంలో మరి పెండ్లి కుమారుని తరపు నుంచి వచ్చిన దైవజనులు సువర్ణ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రభువా, మా ప్రియులు ఇస్సాకు అలాగే భ్రమరాంబికను మీరు జ్ఞాపకం చేసుకొని వారిరువురిని ఒకటిగా కలిపినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతమంది సమక్షంలో దైవ సేవకుల ఆధ్వర్యంలో ఈ వివాహం జరుగుతూ ఉండగానైనా ఆది నుంచి అంతం వరకు మీరే ముందుండి ఈ వివాహాన్ని ఘనముగా జరిగించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన దైవజనులకు వందనాలు. కూర్చోండి, కూర్చోండి. పెండ్లి కుమారుని తరపున తోడు పెళ్ళి కొడుకు ఒకరు రావాలి. మరి పెండ్లి కుమార్తె తరపున సరస్వతి దామ్మా
కూర్చుంటావా? ఇంకో కుర్చీ తెచ్చుకో, నువ్వు కూడా అడు కూర్చో. మొన్న దా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మరి వేదిక మీదకి వారు వివాహం కొరకు సిద్ధపడి ఉన్నారు కనుక మరి ఒక ప్రత్యేకమైన కీర్తన పాడిన తర్వాత మరి కీర్తనలు మనం చదువుకుందాం. తర్వాత ఈ కీర్తనలు అయిన తర్వాత దైవజనులు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు మరి 2-3 దైవజనులు మన మధ్యలో ఉన్నారు. కొన్ని నిమిషాలు వారు గ్రీటింగ్స్, దేవుని మాటలు మనకు తెలియజేస్తారు. అలాగే వివాహం చేయడానికి మరి పెద్దలు దైవజనులు కూడా మన మధ్యకి వచ్చి ఉన్నారు కనుక ఈ వివాహాన్ని 12:30 గంటలకల్లా మేము ముగించడం జరుగుతుంది. మరి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ మరి ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఎక్కడున్న వాళ్ళందరూ మీరు ఈ వేదిక దగ్గరికి రావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాం. ఓ ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకుందాం. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. కనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. కనుడైన దేవుడు ఏర్పరచినది.
ఉండరాదని జంటగా ఉండమేలని ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది గనుడైన దేవుడు ఏర్పరచినది దేవునికి ప్రియులుగా ఫలములకు వృద్ధి పొందగా దేవునికి ప్రియులుగా ఫలములకు వృద్ధి పొందగా వేరుగా ఉన్నవాడిని ఒకటిగైన చేస్తున్నాడు దేవుడు వేరుగా ఒకటిగైన చేస్తున్నాడు వివాహమన్నది పవిత్రమైనది కరుణైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది కరుణైన దేవుడు ఏర్పరచినది కరుణైన దేవుడు ఏర్పరచినది కరుణైన దేవుడు ఏర్పరచినది దేవునికి స్తోత్రం. మరి ఇప్పటివరకే ఎన్నో కీర్తనలు మనం పాడాం. మరి పెండ్లి కుమారుని యొక్క బంధువులు, పెండ్లి కుమార్తె యొక్క బంధువులందరూ మీరు సిద్ధపడి వస్తే మరి ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. బాబు, ఈ ఇంట్లో ఎవరు ఉండొద్దు, అందరూ బయటకు వచ్చేయండి అమ్మా. పెళ్లి చేయాలొద్దా? వచ్చేయండి, మరి బయటకు వచ్చేయండి. మీరు ఇంట్లో కూర్చోండి. మీ పెళ్ళి ఎవరు చేయాలి? మీరు పెండ్లి కుమారుణ్ణి, పెండ్లి కుమార్తెను చూడాలా? మీరు బయట కూర్చోండి. రండి బయటికి. ఇంట్లో తలుపేసేయండి. ఇక్కడ పెళ్లి జరుగుతుంది, ఇంట్లో ఏం చేస్తున్నారు మీరు? రండి. దేవునికి స్తోత్రం. ఈ వివాహ కార్యక్రమానికి ఏర్పాటు చేయబడినటువంటి మరి బైబిల్ పఠన కార్యక్రమాలు ఉన్నాయి. మరి అవి మనం చదువుకుందాం. మా సత్య చదువుతావా బైబిల్?
మేఘనాదా రెఫరెన్స్ ఆదికాండం 2వ అధ్యాయం 18వ వాక్యం నుండి 24 వాక్యాల వరకు మేఘన వచ్చి చదువుతుంది. దమ్మా చదవా, మేమే చదవాలా? ఎవరు లేరా బైబిల్ చదివేవాళ్ళు ఎక్కడ? మీతో పాటు చెప్పారు. విజయ్ కుమార్ గారు వచ్చి మరి యోహాను సువార్త 1 నుంచి 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు విజయ్ కుమార్ గారు నెక్స్ట్ మొదటిగా ఆదికాండం 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు విన్సెంట్ పాల్ చదువుతాడు. ఆదికాండం 2వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడి గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమయ్యుందురు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగా. 2వ వాక్య పట్టణం యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వరకు బ్రదర్ విజయ్ కుమార్ గారు వచ్చి చదువుతారు. మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తన తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకయూ రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తూకములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ఆయన ద్రాక్షారసము ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. దేవునికి స్తోత్రం. ఓకే, చక్కటి వాక్యాన్ని చదివించిన మరి బ్రదర్ విజయ్ కుమార్ గారికి వందనాలు. మరి మూడవదిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు కలవలపల్లిలో దేవుని సేవ చేస్తున్న దైవజనురాలు మరి జ్యోతక్క గారు చదివి వినిపిస్తారు. ఈ వివాహ కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన 3వ వాక్య భాగంగా ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వచనాలు చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు.
సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాక్యాన్ని చదివించిన దైవజనరల్ జ్యోతక్క గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. కోనవరంలో దేవుని సేవ చేస్తున్న దైవజనులు మరి చదవబడిన వాక్య భాగాల కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిన తర్వాత కీర్తన విన్న తర్వాత మరి దైవజనులు ఉన్నారు, వారు కొన్ని నిమిషాలు గ్రీటింగ్స్ వారు తెలియజేస్తారు. తర్వాత మరి వివాహ కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు చక్కని కీర్తనలు చదివబడినటువంటి వాక్య లేఖనాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో బ్రహ్మరామికను అలాగే ఇస్సాకుని మీరు వివాహం చేయడానికి నిశ్చయించిన ఈ దినమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా వెనుక ఉన్నటువంటి దాసులు నాయన రెవరెండ్ లివింగ్స్టన్ అయ్య గారిని వారి చేతుల మీద జరుగుతూ ఉండగా మరి ఆశీర్వాదకరంగా జరిగించండి. ఆయన అధ్యక్షులైనటువంటి పాల్రాజ్ గారిని కూడా ప్రత్యేక రీతిలో దర్శించి ఆయన ప్రతి విషయాన్ని తేటతెల్లగా బయలుపరిచి మాట్లాడి ఆయన ఇద్దరిని ఒకటిగా చేసి వారి కుటుంబాన్ని కట్టి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించి మహిమ పొందుకోమని, చదివిన వాక్యాలు చదివినటువంటి బిడ్డలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ ప్రత్యేకమైన కీర్తన మనం విందాం. విన్సెంట్ పాల్ సువార్త గాయకులు మన మధ్యలో ఉన్నారు. ఓ ప్రత్యేకమైన కీర్తన పాడిన తర్వాత మరి దైవజనులు మన మధ్యలో ఉన్నారు కనుక వారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని గ్రీటింగ్స్ వారు మనకి తెలియజేస్తారు. మరొక వివాహ గీతం పాడి ప్రభువుని మహిమపరుద్దాం. కళ్యాణ రాగాల సన్నడిలో ఆనంద హరివిల్లులో
ఇష్టమే ఒకరికి ఒకరు గెలవాలని. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండవే. మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం అందరం వచ్చాం. మరి వివాహానికి మరి వచ్చినటువంటి బంధువులందరూ కూడా మరి కొద్ది నిమిషాలు ఆ పిల్లలు మీరు మీ అదుపులో పెట్టుకోండి అమ్మా. రే సోఫాలో కూర్చున్న వాళ్ళు ఇటు వచ్చి కూర్చో, ఎట్రా గోల. మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాం. మరి నూతనంగా మరి వివాహ వేదిక మీద పెండ్లికి సిద్ధపడి ఉన్నటువంటి యవన బిడ్డలిద్దరినీ మరి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పెద్దల సమక్షంలో దేవుని ఎదుట వారిద్దరినీ మరి వివాహం చేత భార్యాభర్తలుగా వారిని అంగీకరించడం జరుగుతుంది కనుక మీరందరూ కూడా మీరు మాకు సహకరించండి. బంధువులందరూ కూడా మరి మీరు ఈ సామీనాల కింద మీరు వచ్చి కూర్చోవాలని ప్రేమతో తెలియపరుస్తున్నాం. మరి దైవ వాక్యాలు మనం చదివాం, చక్కటి కీర్తన మనం విన్నాం. మరి ఈ సమయంలో దైవజనులు ఇద్దరు మన మధ్యలో ఉన్నారు. వారు ఒక 5-10 నిమిషాలు వారు మనకి గ్రీటింగ్స్ కానీ మరి వాక్యాన్ని కానీ వారు మనకి తెలియజేస్తారు. మొదటిగా కోనవరంలో సేవ చేస్తున్న దైవజనులు మరి స్వెన్ గారు ఒక 5-10 నిమిషాలు వారు పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తెను ఉద్దేశించి
2-3 మాటలు వారు మనకి తెలియపరుస్తారు. మన శ్రద్ధగా ఈ మాటలు మనం విందాం. రండి అయ్యగారు రండి. ఇంకో బైబిల్ ఇది. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. మరి చదవబడినటువంటి ప్రకటనలు ఇచ్చినటువంటి వాక్యాల్లో నుండి ఒక మంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకే మీ సొంత పురుషునికి లోబడి ఉండుడి, క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి వాక్యలేఖనములో నుండి మరి స్త్రీలారా ప్రభువునకు లోబడి సొంత పురుషునికి లోబడి ఉండుడి అని రాయబడి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో లోబడి ఉండాలి. స్త్రీలు పురుషులకు వివాహం అయిన తర్వాత లోబడి ఉండాలి. లోబడి ఉండడం బట్టి కుటుంబము ఎంతో ఆశీర్వాదకరంగా నడిపించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక దైవజనులు మంచి మాట చెప్పారు. ఏమనంటే మరి కాపురానికి గుట్టు, కోనేటికి గొట్టు ఉండాలట. ఏముండాలండి? కాపురానికి గుట్టు, కోనేటికి గొట్టు. కోనేటికి గొట్టు లేదనుకోండి, మరి చాలా ఊరంతా మునిగిపోతుంది. అలాగే వివాహం అయిన తర్వాత మరి ఇద్దరు, ఇస్సాకు బ్రహ్మరాంబిక, వీళ్ళిద్దరూ చక్కగా మరి గుట్టి కలిగి ఉండడం చేత ఆ కుటుంబము అనేకులకు ఆదర్శన రీతిగా వారు ఉంచబడతారు. అలాగే అబ్రహాము, శారా కూడా చాలా నమ్మకస్తులుగా వారు ఉండడం బట్టి వారి కుటుంబము వాక్యరీతిగా అనేక సేవకుల్లో నుండి మరి వారి మాట చెప్పకుండా ఉండలేరు. అలాగే వారు ఒకరికి ఒకరు లోబడి ఉండడం బట్టి ఎంతో విశ్వాసం కలిగి, దేవుని యందు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో మరి భార్యాభర్తలుగా వారు ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి నడుచుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. 2 చేతులు ఉన్నవారే చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుణ్ణి గణపరచడానికి వచ్చాం. మొదటికి స్థానము దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలరా, ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబము ఎంతో ఆశీర్వాదకరంగా నడిపించబడుతుంది. మరి ఇరువురిద్దరు కూడా ఆశీర్వాదకరంగా, కోనేటికి గొట్టేలాగో కాపురానికి గుట్టు కూడా చాలా అవసరం కనుక ఒకరి పట్ల ఒకరు, ఒక సేవకుడు మరి ఒక మాట చెప్పారు, షేర్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? కేర్ అంటే ఒకరి పట్ల, బ్రహ్మరాంబికకు ఇస్సాకు పట్ల మరి కేర్ తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే ఒక కేర్ అంటే నా భర్త కనుక, నేను చేసుకున్నాను కనుక నా భర్త పట్ల తన ఆరోగ్య విషయాలు కానీ, ఆయన మరి ఏవైనా పరిస్థితులు, కొన్ని పరిస్థితులు కష్టాలు వస్తాయి. అన్నీ సాఫీగా వెళ్ళవు. వివాహం అయిన తర్వాత కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు అర్థం చేసుకుని మంచి మనస్సాక్షితో నడవాలని, అలాగే షేర్ చేసుకోవాలి. ఒకరి పట్ల ఒకరికి, ఎవరికైనా మరి బ్రహ్మరాంబికకు బాగోకపోయినా, ఇస్సాకుకు బాగోకపోయినా ఒకరి పట్ల ఒకరు ఏం చేసుకోవాలి? షేర్ చేసుకోవాలి. బాగోలేదు, నా భార్యకి బాగోలేదని ఏం చేయాలి?
హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి మరి ప్రేమించడంలో కానీ, ఆరోగ్య పరిస్థితిలో కానీ, అన్ని విషయాల్లో కూడా మరి షేర్ చేసుకుని వారు దేవుని ఆశీర్వాదం చేత దేవుని సమక్షంలో ఒక మంచి ఆదర్శమూర్తులుగా మరి కుటుంబంగా వారు నడిపించబడాలని నేను ఆశీర్వదిస్తూ, ప్రభువు మాటలో నాకు ఇచ్చినటువంటి దైవజనులు, ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ, మరి ఇస్సాకు అలాగే బ్రహ్మరాంబిక ఇద్దరు ఆదర్శన కలిగినటువంటి అనేకులకు మాదిరికరమైనటువంటి బిడ్డలుగా వారి కుటుంబం సాగాలని దేవుని సేవకుడిగా వారిని ఆశీర్వదిస్తూ ముగిస్తూ ఉన్నాను. చక్కటి విషయాలు తెలియజేసిన మరి కోనవరంలో సేవ చేస్తున్న దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. రెండవదిగా మీరందరూ కూర్చోవాలి. బాబు, ఆ కుర్చీలు చూడండి, అందరూ కూర్చోండి. మీరు అనుకున్న సమయానికే మరి వివాహం ముగించబడుతుంది. మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేయండి, సహకరించండి. చైర్స్లో కూర్చోండి అందరూ. మరి రెండవదిగా మన మధ్యలోనికి పెండ్లి కుమారుని తరపున మరి చింతలపూడి నుంచి దైవజనులు సువర్ణరాజు గారు కూడా మన మధ్యకు వచ్చారు. వారు కూడా కొద్ది నిమిషాలు వారు కూడా మాట్లాడతారు. వారికి సమయాన్ని ఇస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇక్కడే ఉన్న వారందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పగలరా? హడావుడిగా ఉన్న వాళ్ళు కూడా హల్లెలూయా చెప్పగలరా? ఈ పెళ్ళికి మాకే సంబంధం లేదు అని తిరుగుతున్న వాళ్ళు కూడా హల్లెలూయా చెప్పగలరా? వెరీ గుడ్, హల్లెలూయా. సరే, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెండ్లి కుమారుడు ఇస్సాకు, అలాగే పెండ్లి కుమార్తె బ్రహ్మరాంబిక, వీరిరువురు దేవుని సమక్షంలో అలాగే ఇంతమంది అభిషక్తుల ఆధ్వర్యంలో ఒక్కటిగా కాబోతున్నటువంటి వేళ ఇది శుభదినం. ఎంతమంది నమ్ముతున్నారు ఇది శుభదినం అని? అందరు నమ్ముతున్నారు కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మరి ఇక్కడ కూర్చున్నటువంటి పెండ్లి కుమారుడు పేరు ఇస్సాకు. మరి ఇస్సాకు గారి తల్లిదండ్రులు అబ్రహాము గారు అలాగే శారామ్మ గారు, వీరిరువురు కూడా నాకు చాలా పరిచయము. అలాగే వారు మంచి ఆత్మీయులు, వారు మంచి ప్రేమ కలిగిన వారు. వారు ఎలాంటి భక్తి కలిగిన వారనంటే, దేవుని సన్నిధి అంటే ఎన్ని పనులు ఉన్నా కానీ ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో కూర్చునేటటువంటి మంచి కుటుంబం పెండ్లి కుమారుని యొక్క కుటుంబము. ప్రియులారా, నిజంగా నేనే ఆశ్చర్యపోయాను. ఏంటనంటే, మరి పెండ్లి కుమారుడు ఇస్సాకు నేనెప్పుడు సువార్తకు రమ్మన్నా కానీ, ఎక్కడ ప్రార్థన ఉన్నది అని చెప్పినా కానీ నేను రాను అని చెప్పుకోకుండా వస్తున్నటువంటి వారిలో ఒకరిగా నేను గుర్తించాను. ఎంత మంచి వినయం కలిగినటువంటి వ్యక్తి అనంటే, ఒక మాట అవును అన్నాడనంటే అవును, కాదు అన్నాడనంటే ₹1,00,00,000 ఇచ్చినా కానీ అక్కడికి రాడు. బైబుల్ చెప్తుంది కదా, మనము అవునంటే అవును, కాదంటే కాదు. అలాగే నాని మనం సువార్తకి వెళ్దాం, రెడీ అవ్వాలనంటే వస్తానయ్య గారు, రాను అనంటే ఇక రాడంతే. కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రైస్తవులకు ఉండేటటువంటి మంచి లక్షణం ఏంటనంటే, మనం అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగానే ఉండాలి. ఇంతకు మించి వచ్చినది ఇది దుష్టుని సంబంధమైనటువంటి మాటని చెప్పి బైబుల్ సెలవిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మంచి కుటుంబము మరి నాకు పరిచయం కావడము, అలాగే ఒక బంధువులలాగా నాతో సేవకునితో ఎలా ఉండాలో, సేవకుని ఎలా గౌరవించాలో, సేవకుని ఎలా ప్రేమగా చూసుకోవాలో, సేవకుని ఎలాగా ఆదరించాలో, గౌరవించాలో తెలిసినటువంటి కుటుంబము మరి అబ్రహాం గారి యొక్క కుటుంబం అని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. బైబిల్లో కనుక మనము జ్ఞాపకం చేసుకునంటే, ప్రియులారా, బైబిల్లో మొట్టమొదటి వివాహము దేవుడే చేశాడు.
ఇది ఆదాము అవ్వలతో ప్రారంభించబడింది. అలాగే బైబిల్లో చివరి వివాహము కూడా ఒకటి ఉంది, అది రాబోతుంది, జరగబోతుంది. అది పెండ్లి కుమారుడైనటువంటి యేసయ్య వివాహము. చప్పట్లు కొట్టి యేసయ్య నామమును మహిమపరుస్తారా? బైబిల్లో ప్రారంభమైనటువంటి గ్రంథం ఆదికాండములో మనుష్యుని యొక్క వివాహము గురించి మాట్లాడుతుంది. అలాగే బైబిల్లో ఉన్నటువంటి చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో యేసయ్య యొక్క వివాహము గురించి ప్రారంభించబడుతుంది. అవ్వ ఆదాము వివాహము ఏదెను తోటలో జరిగితే యేసుక్రీస్తునకును అలాగే సంఘమైనటువంటి వధువునకు మధ్యాకాశములో పెండ్లి విందు జరుగుతుందని చెప్పి మీకు తెలియచేయడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఎందుకనంటే ప్రియులారా, పెండ్లికి దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి తానే స్వయంగా స్వహస్తాలతో మొట్టమొదటి ఆపరేషన్ చేసి ఆదాములో నుండి మరి తన భార్యను తీసినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటి ఆపరేషన్ ఎక్కడ జరిగింది? ఎవరు చేశారనంటే దేవుడే చేశాడు. మొట్టమొదటి ఆపరేషన్ ఆదాముకు గాఢ నిద్ర కలగ చేసి ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి ఆమెను ఒక నారీగా సృష్టించినప్పుడు, స్త్రీగా సృష్టించినప్పుడు ఆదాము ఆమెను చూసి ఏమన్నాడనంటే నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది కనుక నారీ అనబడును అనేటటువంటి మాటలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చాలామంది అబ్బాయి తల్లిదండ్రులు కానివ్వండి, అమ్మాయి తల్లిదండ్రులు కానివ్వండి, పెండ్లైనటువంటి 6 నెలలకు అనేటటువంటి మాట ఏంటనంటే ఏ ముహూర్తాన దాపరించిందో కానీ మా ఇంట్లోకి మా అబ్బాయిని నాకు కాకుండా చేసిందండి అని చెప్పి వాపోతుంటారు. కానీ అది నిజం కాదు. బైబిల్ ప్రకారం ఏ ముహూర్తాన మా ఇంట్లో అడుగుపెట్టిందో కానీ మా అబ్బాయిని మాకు కాకుండా చేసేసిందండి, మా కొడుకును మాకు కాకుండా చేసేసిందండి అంటారు. కానీ అది బైబిల్ ప్రకారం నిజము కాదు ప్రియులారా. బైబిల్ సెలవిస్తుంది ఏంటనంటే పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటారని బైబిల్ సెలవిస్తుంది. కనుక పెండ్లైన తర్వాత మరి కొడుకైనా కోడలైనా వాళ్ళిద్దరూ ఏక శరీరము కనుక వారిని మనము ఇబ్బంది పెట్టరాదు అని చెప్పి మరి మీ సమక్షంలో అలాగే దైవ సేవకుల సమక్షంలో నేను మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా ఒక మాట, దేవుడు జతపరిచిన వానిని మనుష్యుడు వేరు చేయరాదు. ఇదొక్కటి నేర్చుకుంటే ప్రపంచంలో చాలా కుటుంబాలు నిలబడతాయి. అసలు విడాకులకే తావుడు దేవుడు జతపరిచాడు. అందుకనే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఈ వివాహము పరలోకంలో నిర్ణయించబడింది. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, ఇసాకు నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావా అని అంటే ఇప్పుడే ఎందుకు అయ్యగారు, ఒక 5 సంవత్సరాలు ఆగుతాననేవాడు. 5 సంవత్సరాలు ఆగుతానండి, ఇప్పుడే ఎందుకు అనేవాడు. కానీ నేనే ఆశ్చర్యపోయాను. ఒకరోజు ఇంటికి వచ్చి అయ్యా నా పెళ్ళి మీరు రావాలి అన్నాడు. అదేంటయ్యా 5 సంవత్సరాలు ఆగుతానన్నావు, ఇప్పుడే పెళ్ళి అంటున్నావు, రావాలంటున్నావు అని అంటే నిజంగా ఎంత మంచి భక్తి పరుడంటే నేను ఒంటరిగా ఉంటే నా వలన దేవునికి అవమానం ఎక్కడ వస్తుందో అని చెప్పి త్వరగా పెళ్లి చేసుకొని రెడీ అయిపోయాడు. ఈ పెళ్లి ద్వారా దేవునికి మహిమ కలుగుద్ది, అలాగే తల్లిదండ్రులకు కూడా మహిమ వస్తుంది. ఇలాంటి పెండ్లి కుమారుని బట్టి నేను మరొకసారి సంతోషిస్తూ అలాగే పెండ్లి కుమార్తె భ్రమరాంబికను బట్టి మరొకసారి సంతోషిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ నిలబడ్డారు, కొంచెం కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు అన్న సమయానికే వివాహం ముగించబడుతుంది. మరి మీరు అక్కడ చాలామంది నిలబడుకొని ఉన్నారు. మరి మీరు అందరూ పెళ్ళికి వచ్చారు కాబట్టి మరి వీరి పెళ్ళి మీరు చూడాలనుకుంటే కూర్చోండి. మరి మీరు మాకు కొంచెం సహకరించండి. మీరు అన్న టయానికి 12:30 గంటలకల్లా వివాహ కార్యక్రమం ముగించబడుతుంది. మరి చక్కటి మరి పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తెని ఉద్దేశించి చక్కటి విషయాలు, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు, కుటుంబ వ్యవస్థను గురించి వారు మనకి తెలియజేశారు. 2 వాక్యాలు
మరి అందించినటువంటి దైవజనులిద్దరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. మరి పెండ్లి కుమారుని తరపున బంధువులు, పెండ్లి కుమార్తె తరపున బంధువులు మీరందరూ ఇక్కడ సిద్ధంగా ఉండాలి. మరి కొద్ది నిమిషాలలో మరి కార్యక్రమం ముగించబడుతుంది కనుక మరి ఈ సమయాన్ని మరి దైవజనులకు ఇస్తున్నాను. వారి వివాహాన్ని మరి జరిపిస్తారు. మనం అందరం శ్రద్ధగా ఈ వివాహ కార్యక్రమాన్ని మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకి, మీ పాస్టర్ గారికి, వెనుకున్న దైవజనులకి చాలా మంచి మాటలు తెలియజేసిన ఇద్దరు దైవజనులు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే కలుగునుగాక. ఒక అర్ధగంట సేపు మనం వివాహాన్ని చూడాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి అమ్మా పురుషులు, ఎందుకంటే వివాహం మీరు చూడాలి. ఇంత ప్రయాసపడి ఏర్పాటు చేసుకున్న కనుక ఘనమైన కార్యాన్ని మీరు చూడాలని ప్రేమతో తెలియజేస్తున్నా. ఒక చిన్న పల్లవి పాడి వివాహం జరిగిస్తాను. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అని పాట మనం కలిసి పాడదాం, ప్రభుని ఆహ్వానిద్దాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతాలైనా నిల్చగలరా, వరదూతాలైనా 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 నిల్చగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిల్చగలరా. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిల్చగలరా. జనక కుమారాత్మ అనునేక దేవా, ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా, ఘన మహిమ చెల్లు, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిల్చగలరా. చాలా మంచి వాక్యాలు దైవజనులు తెలియజేశారు. వివాహంలో చెప్పేది ఏంటంటే లోబడడం, ప్రేమించడం, ఈ రెండు కలిగిన కుటుంబాన్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ప్రేమించుట, లోబడుట, ఈయన ఆజ్ఞల మీద వివాహబంధం కట్టబడింది కాబట్టి మరి దైవజనులు కూడా పాస్టర్ గారి పేరు సౌనరాజు గారు వారి యొక్క మరి బాబు కొరకు మంచి సాక్ష్యం తెలియజేశారు. దైవ పరిచర్యలో ఆ బిడ్డ కొనసాగించబడడం, పాప కూడా దేవుని సేవలో నడుస్తున్న బిడ్డల వారు. దేవుడు ఆ బిడ్డల్ని దీవించాలని మీరందరూ ప్రార్థనాపురం కూర్చుని వివాహం చూడాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి టైంని వేస్ట్ చేయడం మంచిది కాదు కనుక వివాహ ప్రకటన చదువుకుని కార్యక్రమంలో ముందుకు వెళదాం. వివాహ రిజిస్టర్గా వివాహ ప్రకటన ముందు చదువుతున్నాను. దయచేసి బాబు మీరు అందరూ కూర్చోండి ఒక పావు గంట సేపు. నాయనా పురుషులు
మీరు ఎంత బిజీగా ఉన్నా వివాహం చాలా గొప్పది కాబట్టి కూర్చోవాలి. కూర్చోండి. మీరు అలాగే ఉంటే మాకు ఇక్కడ తొందరగా ఉంటుంది. మీరు భోజన సమయానికి ముగించేస్తాం, ఒక 5 నిమిషాలు ఎక్కువ చెయ్యం మేము. మీరు అనుకున్న సమయానికి వివాహాన్ని ముగిస్తాను నేను. దయచేసి చూడండి, వివాహం చూడండి. అందరూ కూడా వివాహ ప్రకటన చదువుతున్నాను. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం, ఇదే తాలూకా. 2 బిడ్డలకు కూడా పంగిడి గ్రామ వాస్తవ్యులు ఉక్కుసూరి సూరిబాబు కుమారి దంపతుల కనిష్ట కుమార్తె ఉక్కుసూరి భ్రమరాంబిక, సదరు జిల్లా కొవ్వూరు మండలం మరియు ఇదే తాలూకా పంగిడి గ్రామ వాస్తవ్యులు మార్తిన కదండి, ఎవరిది బాబుదండి, చింతలపూడి మండలం అండి. చింతలపూడి మండలం, జిల్లా ఏమొస్తుంది అండి? ఏలూరు జిల్లా. ఊరండి చింతలపూడి. గ్రామ వాస్తవ్యులు మార్తిన అండి. మార్తిన అబ్రహాము శారా దంపతుల ఏకైక కుమారుడు మార్తిన ఇస్సాకునకు ఇచ్చి పరిశుద్ధోహం చేయాలని పెద్దలు, దైవజనులు, మరి స్నేహితులు, బంధువులు మరి నిశ్చయించినారు కనుక వీరిరువురు పరిశుద్ధ వివాహంలో భార్య భర్తలుగా జతపరచబడాలని అయ్యా మేము ఆశ మాకుంది, మరి మేము అందుకే వచ్చాం, భార్య భర్తలు అవ్వాలని చెప్పేసి మాకుందని చెప్పేసి అన్నవారు మీ కుడి చేయి చూపించండి. సభలో ఉన్నవారు బాబు ఒకసారి అలా చూడు, కెమెరామెన్ గారు, వీరిద్దరు భార్య భర్తలుగా చేయండి పాస్టర్ గారు అన్నవారు మీ కుడి హస్తం చూపించండి. సభలో ఉన్నవారు, వెనకాలన్న పురుషులు కూడా, పిల్లలు మీరు వద్దులేరా, ఒకసారి మీ కుడి చేతి చూపించండి. చాలా సంతోషం. మరి మా మాట విని మీ యొక్క అంగీకారాన్ని తెలియజేసిన పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు. మీరిద్దరు లేచి నిలబడండి. మరి వివాహం బలవంతంగా చేశారు, మాకు తెలియపరచలేదు, వాళ్ళ మాటే చేసుకున్నారని చెప్పేసి అనుకోవచ్చు యవన బిడ్డలో. మరి ఇస్సాకు భ్రమరాంబిక, వారిని కూడా అడుగుదాం. మరి భ్రమరాంబికని నీ భార్యగా చేసుకుంటే ఇష్టమేనా? ఇష్టమేనా? ఏ బలవంతం లేదు కదా? లేదే. చాలా సంతోషం. పెళ్లి కుమారుడు కూడా చాలా చక్కగా ప్రేమతో యాక్సెప్ట్ చేశాడు. దేవుడు ఆ బిడ్డను దీవించునుగాక. మరి సమయంలో భ్రమరాంబిక మంచి పేరు వింటున్నాం. మరి పాపను కూడా అడుగుదాం. ఇస్సాకుని భర్తగా చేసుకుంటే ఇష్టమేనా? ఇష్టమేనండి. అమ్మా ఇష్టమేనండి. బలవంతం లేదు కదా? లేదండి. చాలా సార్ కొంచెం ముందుకు రండి అమ్మా. ఎదురు బొదురు నిలబడండి. బైబిల్స్ ఇచ్చేయండి బాబు, బైబిల్స్ ఇచ్చేయండి ఎవరికైనా. మైక్ ఇవ్వండి నాయనా, ఓ మైక్ ఇవ్వండి వారికి. మరి ఇస్సాకుని అడుగుతున్నాను, బ్రహ్మరాంబికని ఈ స్త్రీని వివాహం చేసుకోవడానికంటే నీ భార్యగా చేసుకోవడానికి దేవుని ఎదుటను సంఘం ఎదుట సమ్మతించుచున్నావా? చేయుచున్నాను. సమ్మతించుచున్నావా? సమ్మతించున్నాను. ఏం చేయడానికి? పెళ్లి చేసుకో. ఎవరిని? భ్రమరాంబికని. అందరూ చెప్పు, ఆ వైపు చూసి చెప్పాలి. ఎవరిని? భ్రమరాంబికని సమ్మతించు. ఏంటమ్మా భ్రమరాంబికని ఏం చేయడానికి? భ్రమరాంబికని వ్యవహారం చేసుకుంటా. ఎవరికే? నీకే. భారీగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడతాను. సమ్మతించున్నావా? మంచిది. కొద్ది కంగారుగా ఉంటుంది ఫస్ట్ టైం కాబట్టి. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి పెళ్లి కూతురిని నవ్వేస్తుందయ్యా. మీరిద్దరూ జీవించినంత కాలము ఇతరులను ఆశింపగా ఈమెతోనే కాపురము చేయదువా? నా ఇంక చూస్తావేటి? ఎవరిని చూడాలి నువ్వు? ఎవరిని చూడాలా? బ్రహ్మరాంబిక వైపు చూసి చెప్పు. ఈమెతోనే కాపురం చేయదువా? ఎవరితో? మంచిది, చాలా సంతోషం. మనం లైన్లో పడ్డాడు. మైక్ పాపకి అమ్మా నువ్వు చెప్పాలి. ఇస్సాకుని ఈ పురుషుని భర్తనిగా స్వీకరించి దేవుని నియమము చెప్పిన ఈ పరిశుద్ధ గృహస్థ మార్గములో
జీవించదవా జీవించదవా తలపైకెత్తమ్మా, కొంచెం తలపైకి ఎత్తాలి, తలపైకి చెప్పాలా, ఆయన వైపు చూస్తూ చెప్పాలి. జీవించదవా? జీవించుదనండి. ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ జీవించినంత కాలము ఇతరులను ఆశింపగా ఈయనతోనే కాపురము చేయుదువా? చేయుదనండి. ఎవరితో? ఆయన వైపు చెప్పాలా. ఎవరితో? ఇసాక్తో. మంచిది, చాలా సంతోషం. దేవుడు దీవించునుగాక. కన్యాదానం చేసే తల్లిదండ్రులైన వారు, ఇరు కుటుంబాల తల్లిదండ్రులు పైకి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెళ్లి కుమారుని తల్లిదండ్రులు ఇద్దరు రెండమ్మా, ఇద్దరు రావాలి పైకి త్వరగా.